మీ విండోస్ ల్యాప్టాప్ లో ఉండే ఈ 3 డిఫాల్ట్ సెట్టింగ్స్ వల్ల మీ డేటా అనేది ట్రాక్ అవుతుంది. అది మాత్రమే కాదు, మీ బ్యాటరీ కూడా త్వరగా డ్రైన్ అయిపోతుంది. కాబట్టి మీరు ఈ 3 సెట్టింగ్స్ ని చేంజ్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ దొరికినట్లే. ఇప్పుడు సెట్టింగ్స్ ని చూద్దాం. ముందుగా మీ ల్యాప్టాప్ లో సెట్టింగ్స్ ని ఓపెన్ చేయండి. అక్కడ మీకు లెఫ్ట్ లో ప్రైవసీ అండ్ సెక్యూరిటీ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేశారంటే డయాగ్నోస్టిక్స్ అండ్ ఫీడ్బ్యాక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత సెండ్ ఆప్షనల్ డయాగ్నోస్టిక్ డేటా అనేది చాలా మంది ల్యాప్టాప్స్ లో బై డిఫాల్ట్ గా ఆన్ లో ఉంటుంది. దీన్ని ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే దీన్ని ఆఫ్ చేసినట్లయితే మీ డేటా అనేది స్టోర్ అవ్వదు. అండ్ ఇంకొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే మీకు డిలీట్ డయాగ్నోస్టిక్ డేటా అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది. దాని కనుక డిలీట్ చేసినట్లయితే ఇప్పటి వరకు స్టోర్ అయిన డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ సెట్టింగ్ వద్దాం. ఇప్పుడు మళ్ళీ ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి వచ్చాక మీకు జనరల్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. అక్కడ లెట్స్ యాప్ షో మీ పర్సనలైజ్డ్ యాడ్స్ బై యూజింగ్ మై అడ్వర్టైజింగ్ ఐడి అనేది బై డిఫాల్ట్ గా చాలా మంది దాంట్లో ఆన్ లో ఉంటుంది. దాని కనుక మీరు ఆఫ్ చేసినట్లయితే మీ బ్రౌజింగ్ బిహేవియర్ ఆధారంగా వచ్చే యాడ్స్ ని రికమెండ్ చేయడం ఆపేస్తుంది. ఇప్పుడు లాస్ట్ సెట్టింగ్ వద్దాం. మీరు కంప్లీట్ గా బ్యాక్ వచ్చేసినట్లయితే సెట్టింగ్స్ లో అక్కడ మీకు రైట్ సైడ్ లో పవర్ అండ్ బ్యాటరీ ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయండి. మీకు పవర్ మోడ్ లో బేసిక్ గా బ్యాలెన్స్డ్ లో ఉంటుంది. ప్లగ్డ్ ఇన్ అప్పుడు బ్యాలెన్స్డ్ లో ఉన్న ప్రాబ్లం లేదు. బట్ మీరు ఆన్ బ్యాటరీ అంటే ఛార్జింగ్ లేనప్పుడు యూజ్ చేస్తున్నట్లయితే అక్కడ బెస్ట్ పవర్ ఎఫిషియన్సీ మోడ్ ని ఎనేబుల్ చేసుకోండి. దీనివల్ల మీ ల్యాప్టాప్ ఛార్జింగ్ అనేది ఎస్టిమేటెడ్ టైం కంటే ఇంకొంచెం ఎక్కువ సేపే వస్తుంది. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ అలానే ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైతే టెక్ లవర్స్ ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Boss Wala. Be the boss.